గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు కుటుంబంపై విమర్శలు చేసి టీడీపీ ఆగ్రహానికి గురై కూటమి ప్రభుత్వం వచ్చాక కేసులు కూడా ఎదుర్కొన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా రూటు మార్చారు. నియోజకవర్గంలో రాజకీయంగా మారుతున్న పరిస్థితుల ప్రభావమో మరేదైనా కారణమో తెలియదు కానీ వరుసగా ప్రజా సమస్యలపై సీఎం చంద్రబాబుకు నేరుగా లేఖలు రాయడం ప్రారంభించారు. ఇలా రాసిన ఓ లేఖలో డిమాండ్ను చంద్రబాబు నెరవేర్చారు కూడా. దీంతో వంశీ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట ప్రాంత గ్రామాల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలంటూ గతంలో వల్లభనేని వంశీ చంద్రబాబుకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం తాజాగా విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఖరీఫ్ పంటలు దెబ్బతినకుండా కాపాడడంతో పాటు పోలవరం కుడి కాలువ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పై ఆధారపడిన వేలాది మంది రైతులకు సాగునీరు అందేలా చేశారని ఆనందం వ్యక్తం చేస్తూ వంశీ ఇవాళ చంద్రబాబుకు మరో లేఖ రాశారు. అయితే ఈ సమస్యను తాత్కాలిక చర్యలతో కాకుండా శాశ్వత పరిష్కారంతో అధిగమించాలని వంశీ చంద్రబాబుకు సూచించారు. మెట్ట ప్రాంత భౌగోళిక పరిస్థితుల కారణంగా గ్రావిటీ ద్వారా సాగునీరు అందించడం సాధ్యం కాదని, పోలవరం కుడి కాలువ నుంచి వ్యవసాయ పంపు సెట్ల ద్వారా నియంత్రిత లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రమే రైతులకు ఆచరణ సాధ్యమైన మార్గమని తెలిపారు. ఈ సమస్య పదే పదే తలెత్తుతున్నందున శాస్త్రీయ శాశ్వత విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలని కోరారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల, వ్యవసాయ, రెవెన్యూ, ఇంధన శాఖలు సమన్వయంతో సమగ్ర సాంకేతిక అధ్యయనం చేపట్టి పోలవరం కుడి కాలువ నుంచి మెట్ట ప్రాంత ఆయకట్టుకు నియంత్రిత నీటి ఎత్తిపోతలపై శాశ్వత విధానాన్ని రూపొందించాలని వంశీ కోరారు. ఈ విధానంలో అర్హత కలిగిన మెట్ట ప్రాంత ఆయకట్టును గుర్తించడం, వ్యవసాయ పంపు సెట్ల ద్వారా నీటి ఎత్తిపోతలకు పారదర్శకత నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను శాస్త్రీయంగా కేటాయించడం, దిగువ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను పరిరక్షించడం, మెట్ట ప్రాంత గ్రామాల సాగునీటి అవసరాలను వార్షిక నీటి ప్రణాళికలో భాగం చేయాలని ఆయన సూచించారు.